వెల్కమ్ టు ఎస్కే వరల్డ్ ఛానల్. ఈరోజు మనం దిగువ అహోబిలంలోని పావన లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం గురించి తెలుసుకుందామండి. ఈ ఆలయం నల్లమల్ల అడవుల్లో అత్యంత మారుమూల ప్రదేశంలో ఉంటుంది. ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి అక్కడ మనం వెళ్ళాల్సి వస్తుంది. మొత్తం 9 నవనరసింహ క్షేత్రాలలో పోలిస్తే ఈ పావన లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి వెళ్ళడం అత్యంత కష్టతరం. దారంతా రాళ్ళు రప్పలతో బండారాలతో ఎగుడు దిగుడుగా రహదారంతా ఈ ప్రయాణాన్ని చాలా కష్టతరం చేస్తుంటాయి. అటవీ శాఖ అందించిన జీపులో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. కార్లలో మాత్రం వెళ్ళలేము. ఈ ప్రయాణం కూడా సాఫీగా సాగదు. మనల్ని ఏ క్షణం కూడా జీపులో కుదురుగా కూర్చొనివ్వదు, ఎత్తెత్తి పడేస్తుంటుంది. కాబట్టి మెడ నొప్పి వెన్ను నొప్పి ఉన్నవాళ్ళు వైద్యుల సలహా మేరకు తగు జాగ్రత్తలు తీసుకొని ఇక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ దారిలో ఆలయం చేరుకోవడానికంటే మొత్తం అటు ఇటు ప్రయాణం 18 కిలోమీటర్లు ఉంటుంది. అదే మీరు ట్రెక్కింగ్ ద్వారా అయితే కేవలం 7 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించి ఇక్కడ చేరుకోవచ్చు. అక్కడ టెంపుల్ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే 8 AM to 1 PM అండ్ 3 PM to 7 PM. ఇది మామూలు మనం వెళ్ళాల్సిన ఇది అహోబిలం అంటే నంద్యాల జిల్లాలోని ఆలగడ్డ నుంచి మన అహోబిలంకి వెళ్ళి అక్కడ నుంచి పావన లక్ష్మీ నరసింహ క్షేత్రానికి వెళ్ళాల్సి ఉంటుందండి. 10 రోజులకు పూజారి ఉంటాడు. పూజారి ఉన్నప్పుడు మాత్రమే పూజాదికాలు అవి జరుగుతుంటాయి. కాబట్టి వెళ్ళేటప్పుడు అక్కడ పూజారి ఉంటాడు లేదా కనుక్కోవాలి. ఎందుకంటే అది మారుమూల ప్రదేశంలో ఉంటుంది కాబట్టి అక్కడ పూజారి కేవలం 10 రోజులు ఉంటాడు. ఒక పూజారి 10 రోజులు, ఆయన వెళ్ళిన తర్వాత ఇంకో పూజారి మళ్ళీ 10 రోజులు ఇలా ఉంటుంది. ఒక్కోసారి ఆయన ఉండకపోవచ్చు కూడా. కాబట్టి ఆయన ఉన్నారో లేదో తెలుసుకొని అక్కడ వెళ్ళాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉంటుంది. వర్షాకాలంలో ఈ దారి మూసేస్తారు, ఎందుకంటే ప్రయాణం చాలా కష్టతరంగా ఉంటుంది. ఈ మొత్తానికి ఈ క్షేత్రానికి వెళ్ళాలంటే మాత్రము ఎంతో రిస్క్ తీసుకుని వెళ్ళాల్సి వస్తుందండి. కాబట్టి జాగ్రత్తగా మనం వెళ్ళాలి ఇందులోకి. చూసారు కదా ఎలా ఉంది మొత్తం అంతా. ఇలా డ్రైవర్ మధ్యలో దిగి ఇక్కడ ఉన్న రాళ్ళు రప్పలన్నీ అడ్డంగా ఉంటాయి, అడ్డు పడి ఉంటాయి. అవన్నీ తీసుకొని పక్క జరిపి దారిని సాఫీగా చేసుకొని మళ్ళీ ముందుకు పోవాల్సి వస్తుంది. చూడండి ఇప్పుడు ఆయన ఎలా చేస్తున్నాడు. డ్రైవర్ జీపు దిగాడు. మొత్తం జీపులోనే పోవాల్సి వస్తుంది. మామూలు వెహికల్స్ వెళ్ళడానికి చాలా కష్టం, వెళ్ళలేవు కూడా. మధ్య రాళ్ళన్నీ పడి ఉంటాయి, పెద్ద పెద్ద బండరాళ్ళు పడి ఉంటాయి. డ్రైవర్ రావడము అక్కడ దిగడము ఇలా మధ్యలో జరుగుతూ ఉంటాయి. చాలా ఉంటాయి ఇలాంటి ఇబ్బందులు. రాళ్ళని పక్కన పడేయడము, మళ్ళీ దారి సాఫీగా చేసుకోవడము, మళ్ళీ జీపులో ప్రయాణం చేయడం. చివరి దాకా గుడిని చేరుకునేదాకా ప్రయాణం ఇలాగే ఉంటుంది. కాబట్టి ఈ బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా వైద్య సలహా మేరకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. చూడండి ఎలా ఉంది కదా. మొత్తం నల్లమల్ల అడవులు. ఈ ఆలయం మొత్తం నల్లమల్ల అడవుల్లోనే ఉంటుంది. ఎక్కడో ఇది అండి గుడి. ఇది స్వామి నిలవై ఉన్న గుడి. ఇది గుడి వెనకాల, ఇది గుడి చుట్టూ ప్రహార గుడి. ఇది ఇక్కడ గుడి చుట్టూ ప్రదర్శన చేయొచ్చు. ఇక్కడికి ఎలా వెళ్ళాలి? ఈ క్షేత్ర ప్రాధాన్యం అంటే ఒకసారి భరద్వాజ మహర్షి గోహత్య పాతకం నుంచి విముక్తి కావడానికి తపస్సు చేస్తే స్వామి ప్రత్యక్షమయ్యి ఆయన గోహత్య పాతకం విముక్తం చేసి పవిత్రం చేస్తాడు. కాబట్టి ఆయనకు పావన లక్ష్మీ నరసింహస్వామి అని పేరు. ఆయన ఇదే లక్ష్మీ నరసింహస్వామి అవతారం పరిసమాప్తి అయిన తర్వాత ఆయన ఈ అడవుల్లో సంచరిస్తున్నప్పుడు మహాలక్ష్మి అవతారం చెంచులక్ష్మి అక్కడ ఆయన కనిపిస్తుంది. ఆయన ప్రేమలో పడి పెద్దల అనుమతితో ఆయన పెళ్లి చేసుకొని ఇక్కడ పావన లక్ష్మీ నరసింహమూర్తిగా కొలువై ఉంటాడు. సో చెంచులు ఈయన తమ అల్లుడిగా భావించి పూజాదిగా నిర్వహిస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఆయన్ని ప్రేమగా మహోబిలేశుడు అంటే ఓబిలేశుడు అని పిలుచుకుంటుంటారు వాళ్ళు. ఇక్కడ మూలవిరాట్టు ప్లస్ ఇంకా ఆ తర్వాత ప్రతిష్ఠించిన విగ్రహాలు 2 ఉంటాయండి. మూలవిరాట్టుకి ఎప్పుడు పూజలు చేయరు. తర్వాత ప్రతిష్ఠించిన విగ్రహాన్ని మాత్రమే పూజాదిగా జరుగుతూ ఉంటాయి. చాలా మారుమూలుగా అసలు అక్కడ ఎవరైనా ఉంటారో లేదో అని కూడా అన్నంత ఇది వస్తుంది. వెళ్తే అక్కడ మనం తప్ప మరొక వేరే నిర్మాణం ఉన్నట్టు మనకు కనిపించాడు. అక్కడ మనము ఆ పూజారి అంతే. ఆ పూజారి కూడా చెప్తుంటాడు ఇక్కడ ఎప్పుడు ఇన్ని రోజులు ఉన్నా కూడా ఒక్క జంతువు రావడం, ఏదో అటు మృగాలు దాడి చేయడం అంటూ ఏం జరగలేదండి. అంతా స్వామివారి మహిమ, ఆయన మీద భారం వేసి మేము ఇక్కడ ఉంటుంటాము అని ఆయన చెప్తారు పూజారి. ఆయన ఎంతో నమ్మకం స్వామి మీద. ఇది మొత్తం ఆలయం.
ఈ ఆలయ ప్రదక్షిణ భాగం ఇది. ఈ చుట్టూతా ఇలా వెళ్ళి ఇలా ఇటు నుంచి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. చూడండి, మన గర్భగుడిలో వీడియో తీయడానికి మనకు పర్మిషన్ లేదు. ఇక్కడ పూజారి, ఇది స్వామి విగ్రహం, ఇలా ఉంటారు ఆయన. ఇదే అండి వీడియో.